వెల్కమ్ టు న్యూస్ ఆరోగ్యమస్తు సుజోక్ నాడీ యోగా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మోనిక. ఈ రోజు మన టాపిక్ నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలు. ఈ సమస్యలతో మీలో ఎవరైనా బాధపడుతుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ద్వారా చక్కని పరిష్కారాలను తెలుసుకోండి. మనతో పాటు ఈ సమస్యలకి పరిష్కారాలను తెలియజేయడానికి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ గారు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సమస్యలకి స్పైన్ థెరపీ ద్వారా మీరు పరిష్కారాలని తెలియజేస్తా అనేసి అంటున్నారు. అంటే స్పైన్ థెరపీ అంటే ఏంటి అండ్ ఎలా వీటికి చెక్ పెట్టవచ్చు? అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ తీసుకొని వచ్చాము మీ ముందరికి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చాలామంది సఫర్ అవుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ మన ఫ్యామిలీలో ఏంటంటే ఒకటి మెడ నొప్పి, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు దీంతో బాధపడుతున్నారు. రెండోది వచ్చేసి ఈ నడుము నొప్పికి సంబంధించిన సమస్యలు. ఆడవాళ్ళలో ముఖ్యంగా ఎవరో ఒకళ్ళు ఇబ్బందితో నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లనే సయాటికా, ఒక కాలు లాగడం లాంటి సమస్యలు. ఇంకా కొందరిలో ఏంటంటే ఒక పక్కంతా లాగడం, అంటే లెఫ్ట్ సైడ్ చేతి, తర్వాత లెఫ్ట్ సైడ్ కాలు, రైట్ సైడ్ కాలు, తర్వాత రైట్ సైడ్ హ్యాండ్, ఈ విధంగా ఒక పక్క లాగడం. ఇట్లాంటి వాటికి మనం ఇంటి దగ్గరే కూర్చొని ఎట్లాంటి థెరపీస్ చేసుకోవడం ద్వారా మనం రిలీఫ్ అనేది పొందొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మనం చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఏమున్నాయి, ఎందుకంటే చాలామందికి ఇప్పటివరకు ఏంటంటే ఈ ఆపరేషన్ ఒకటి చేసుకుంటేనే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ స్పైన్ థెరపీ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి, ఆ విధంగానే సుజోక్ థెరపీ ద్వారా మన ఇంటి దగ్గర కూర్చొని మనం ఏ విధంగా వాటికి ఎలాంటి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఎలాంటి రిలీఫ్ ఇచ్చుకోవచ్చు అనేటువంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను దీనికి పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి ఎనర్జీ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది మర్చిపోద్ది ఎవరు కూడా. దీంట్లో ఏంటంటే సహజంగానే మన బాడీలో ప్రాణశక్తి అనేది ఉంది. అయితే సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మనకు స్పైన్లో సహజంగానే ఉందన్నమాట, వెన్నుముకలో మన బాడీలో కూడా సహజంగానే ఉంది. అందుకని ఎక్కడైనా మనకు పుండవుతే సహజంగానే అది హీల్ అయిపోతుంది. ఏ సమస్య వచ్చినా సహజంగానే హీల్ అయిపోతాయి. అట్లా స్పైన్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహజంగానే అది హీల్ చేసుకునేటువంటి కెపాసిటీ స్పైన్కి ఉంది. కాబట్టి మనం ఈ థెరపీలో చేసేది ఏంటంటే బాడీకి సపోర్టివ్గా, బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెంచే విధంగా ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సహజంగానే న్యాచురల్గా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా హీల్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనలో ఉన్న శక్తిని వాడే ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా సుజోక్ థెరపీ. సుజోక్ థెరపీ ఏంటంటే మన ఇంట్లో ఉండి చేసుకునేటువంటి థెరపీ. దీనికి సంబంధించినటువంటి టిప్స్ ఉంటాయి మనకి. ఏంటంటే మన చేతిలోనే, కొరియా భాషలో ఏంటంటే సు అంటే చేతి, జోక్ అంటే కాలు. కాబట్టి మన బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే మన చేతిలోనే దానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మెడ నొప్పి. కాబట్టి ఈ మెడ నొప్పితో బాధపడేటువంటి వాళ్ళకు నేను టిప్ అనేది చెప్తున్నాను. ఈ మెడ నొప్పితో బాధపడేటువంటి వాళ్ళకి సంబంధించిన పాయింట్ మీకు ఈ తంబులో ఉంటుంది. తంబులో నేను రెడ్ పెన్తో మార్క్ చేస్తున్నాను. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం ఈ సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే సర్వైకల్ ఏరియా అన్నమాట ఈ పాయింట్. కాబట్టి ఎవరైతే మెడ నొప్పితో బాధపడుతున్నారో ఈ మెడ నొప్పికి సంబంధించినటువంటి పాయింట్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ నెమ్మదిగా మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే, ఆల్రెడీ లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మీరు చెక్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న అగ్గిపుల్ల కానీ లేదు మీ ఫింగర్ టిప్ కానీ తీసుకొని మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్ అనేది వస్తుంది. ఎక్కడైతే ఈ పెయిన్ఫుల్ పాయింట్ ఉందో అది మీ మెడకు సంబంధించినటువంటి పాయింట్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దీన్ని మీరు ప్రెస్ చేయడం జరుగుతుందో సహజంగానే మీ మెడ నొప్పిలో 80% రిలీఫ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి. కాబట్టి మొట్టమొదలు ఎక్కడైతే మీ పాయింట్ ఉంది అనేది మొట్టమొదలు గమనించాలి. గమనించిన తర్వాత పాయింట్ మీరు గుర్తించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్ అనేది తీసుకోవాలి. మీకు అన్ని మెడికల్ షాప్స్లలో ఈ ప్లాస్టర్స్ దొరుకుతాయి. సర్జికల్ టేప్ అంటే ఇస్తారు. తీసుకొని మన ఇండ్లల్లో ఉండేటువంటి విత్తనాలు, అంటే పెసరగింజ కానీ, తర్వాత కంది కానీ, తర్వాత ఏదైనా ఒక విత్తనాన్ని ఈ సైజుకి సరిపోయే విధంగా మనం తీసుకోవాలి. తీసుకొని ఎక్కడైతే ప్రెషర్ పాయింట్ ఉన్నటువంటి పాయింట్ ఉందో ఆ పాయింట్లో ఈ విధంగా మీరు పెట్టేసుకోవాలి. పెట్టుకొని
ఎందుకంటే మామూలుగా మనం ప్రెస్ చేసుకోలేం కాబట్టి ఈ విత్తనాన్ని ఏరియాలో పెట్టుకుంటాము. పెట్టుకొని ఇక్కడ అరగంటకు ఒకసారి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటాము. ఈ విధంగా ఒక 12 గంటలు మీరు ఉంచుకోవాలి. ఒకరోజు లెఫ్ట్, రెండో రోజు వచ్చేసి రైట్ తంబు. ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తే మీ మెడకు సంబంధించినటువంటి సమస్యల్లో 80% పెయిన్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ టిప్ ఒకసారి పాటించి చూడండి. దాని తర్వాత మీ యొక్క అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. డాక్టర్ గారు, అలాగే ఈ సయాటికా డిస్క్ అనే సమస్యలు అన్ని వయసుల వారికి వస్తాయంటారా? అండ్ వాళ్ళకి అన్ని వయసుల వారికి స్పైన్ థెరపీ అనేది యూస్ అవుతుందంటారా? దీంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందే, ఏంటంటే మనం ఇంటిలో ఉండి మనం చేసుకునేటువంటి థెరపీస్లో సుజోక్ థెరపీ చాలా వండర్ఫుల్ థెరపీ అండి. మనం తగ్గించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అప్పుడే ఒక 5 రోజుల క్రితమే స్టార్ట్ అయింది, 10 రోజుల క్రితమే స్టార్ట్ అయింది, 1 నెల క్రితమే మొదలైంది అనుకోండి. ఈ సుజోక్ థెరపీ ద్వారా చాలా మంచిగా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. బట్ ఏంటంటే ఇప్పుడు వీరు అడిగినట్టుగా ఏంటంటే ఇది వయసుకు సంబంధం లేకుండా ఇప్పుడు చాలా మందిలో ఈ సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే యూత్లో వస్తున్నాయి, తర్వాత ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళలో వస్తున్నాయి, అందరిలో వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్గా వర్క్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళకు, ఎక్కువ జర్నీ చేసేటువంటి వాళ్ళకు, అంటే 2 వీలర్ మీద ఎక్కువ జర్నీ చేసేటువంటి వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు అంటే వాళ్ళ ప్రొఫెషన్ను బట్టి ఈ సమస్యలు అనేవి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏమవుతుందంటే వాళ్ళు ప్రొఫెషన్ ఆపలేరు. ప్రొఫెషన్ ఆపేస్తే లైఫే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని హీల్ చేసుకోవడం ఎలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి సంబంధించి ఏంటంటే స్పైన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి మనకు సంజీవన ఆరోగ్య కేంద్రాల్లో. ఈ స్పైన్ థెరపీ ఏంటంటే వరల్డ్ వైడ్గా 2 థెరపీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓస్టియోపతి అనేది ఉంది, రెండోది ఏంటంటే డోర్న్ థెరపీ అనేది ఉంది. ఓకే డాక్టర్, మనతో పాటు మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణయ్యలు గారు అనంతపురం నుండి, వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి రామకృష్ణయ్యలు గారు. మేడం, నా పేరు రామాంజలి, మాది కామెడీ. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. చెప్పండి రామాంజనేయులు గారు. నమస్తే సార్. సార్ నాకు 3 నెలలు అవుతుంది, ఎడం పక్క కాలుకి కొత్త వాతం వచ్చింది సార్, నరాలు వీక్ వచ్చినాయి. నేను ఆయుర్వేదం మందులు వాడుతున్నాను సార్. 3 నెలలు అవుతాను, నరాలు లూజ్ కావడం లేదు, నరాలు సరిగ్గా నాటి ఆడడం లేదు సార్. కాళ్ళకి చేతులకి కాళ్ళకి ఏళ్ళకి సార్, ఏళ్ళలోనే. ఓకే అండి, కాలు బాగానే ఉందండి, చేతిలో ఇబ్బంది ఎక్కువగా ఉందా? చేతిలో జోము ఉంది సార్, ఏళ్ళలో. చేతులలో స్పర్శ తక్కువగా ఉందా? చేతుల్లో కాళ్ళలో ఇబ్బందిగా ఉంది సార్, సరిగ్గా నడవలేదు సార్. ఓకే ఓకే అండి, చెప్తానండి మీకు సంబంధించిన పరిష్కారం. ఓకే ఓకే అండి. దీనికి ఏంటంటే ఈ పెరాలసిస్ సంబంధించిన ప్రాబ్లంకు బీపీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, దాని తర్వాత డయాబెటీస్ కారణమై ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన ఎంఆర్ఐ రిపోర్టు మాకు మీరు సెండ్ చేయగలిగితే అది చూసిన తర్వాత మీకు చక్కటి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంతవరకు మీరు చేసుకునేది ఏంటంటే ఈ సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే మనకు ఈ ఏరియా అనేది బ్రెయిన్కి సంబంధించినటువంటి ఏరియా అండి, ఈ పాయింట్. కాబట్టి మీకు ఏ సైడ్ అయితే ప్రాబ్లం వచ్చిందో దానికి అపోజిట్ సైడ్లో మీరు ఈ థెరపీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముద్రా థెరపీ ద్వారా చాలా చక్కటి పరిష్కారం అనేది మీకు ఉంటుంది. ఇది చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లెఫ్ట్ సైడ్ అన్నారు కాబట్టి రైట్ హ్యాండ్లో ఈ విధంగా ముద్రా థెరపీ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఈ మిడిల్ ఫింగర్ని ఈ విధంగా ఈ పొజిషన్లో ఉంచాలి. మిడిల్ ఫింగర్ ఈ పొజిషన్లో ఉంచేసి తర్వాత ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఉంగరం వేలును కింది పొజిషన్లో ఉంచాలి. ఈ డైరెక్షన్, ఈ ముద్ర అనేది మీరు తీసుకోవాలి. ఈ ముద్రలో తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక 5 టైమ్స్ స్మైల్తో బ్రీత్ చేయాలి. మీరు పడుకొని కూడా చేయొచ్చు ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు. ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదిలిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ విధంగానే స్మైల్లో మీరు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఉదయము ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు రెగ్యులర్గా ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. మీ రిపోర్ట్స్ మాకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి పరిష్కారం ఖచ్చితంగా మేము ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్. అలాగే అఖిల్ భరద్వాజ్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి అఖిల్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ లెఫ్ట్ హ్యాండ్ గుంజుకొస్తుంది సార్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓకే సార్, లెఫ్ట్ సైడ్ లెగ్ లాగుతుందా అండి? గుంజుతుందండి, బాగా గుంజుతుంది. ఓకే, మీ వయసు ఎంత అండి? 27 అండి. 27. మీరు ఏం చేస్తుంటారు సార్? ఏముందండి, పొలం పనులు చేస్తాం. ఓకే ఓకే అండి. లెఫ్ట్ సైడ్ కాలు లాగడం ఎక్కువగా సమస్య ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ సమస్య? 1 year నుంచి అండి. 1 year నుంచి ఉంది. దీనికి ఏంటంటే మీకు చక్కటి పరిష్కారం నేను చెప్తానండి. ఆ విధంగానే ఎవరికైతే ఈ లెఫ్ట్ సైడ్ కాలు లాగడం లాంటి సమస్య ఉందో వాళ్లకు నేను అందరికి కూడా ఉపయోగపడే విధంగా చెప్తున్నానండి. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఈ చూపుడు వేలు తర్వాత మధ్య వేలు, ఈ 2 వేళ్ళ మధ్యలో నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉన్నటువంటి పాయింట్ ఒకటి వస్తుంది. ఆ పాయింట్ను గుర్తించాలి. గుర్తించి మీరు ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం చెక్ చేసేటప్పుడు 2 sides కూడా బోన్స్ ఉంటాయి, ఈ మధ్యలో మజిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ బోన్ మీద ప్రెస్ చేయొద్దండి, ఈ మజిల్ మీదనే ప్రెస్ చేయాలి. పెయిన్ఫుల్ పాయింట్ గుర్తించాలి. గుర్తించిన తర్వాత నేను చెప్పినట్టుగా ఈ విధంగా ప్లాస్టర్ ఒకటి తీసుకోవాలి. ప్లాస్టర్ తీసుకొని రాజ్మా సీడ్స్ అని మనకు దొరుకుతాయి. రాజ్మా సీడ్స్ లేకుంటే మీకు కంది గింజలు కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మీ ఈ చేతి యొక్క సైజుని బట్టి ఈ గింజలు ఉంటాయి. ఈ విధంగా ఈ రాజ్మా సీడ్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పాయింట్కు. దీన్ని అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు బోన్ మీద టచ్ కాకుండా చూడండి, ఎందుకంటే బోన్ మీద ఇది టచ్ అవుతే రప్చర్ అయిపోయి ఆటోమేటిక్గా మీ ఇక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా చూసుకోండి. కాబట్టి ఫస్ట్ డే ఈ ఏరియాలో పెట్టుకోండి, 1 hourకి ఒకసారి ప్రెస్ చేసుకోండి, 12 hours ఉంచుకోండి. దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి ఏం చేయండి అంటే చిటికెన వేలు తర్వాత ఉంగరం వేలు రైట్ హ్యాండ్లో ఈ ఏరియాలో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని ఈ ఏరియాలో కూడా పెట్టుకోండి. మీరు ఇక్కడ ఇది 2వ రోజు పెట్టుకోండి, 3వ రోజు మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి, 4వ రోజు మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా రెగ్యులర్గా మీరు పెట్టుకోవడం ద్వారా సహజంగానే మీకు ఈ లెఫ్ట్ లెగ్ లాగడం సమస్య ఏదైతే ఉందో దాంట్లో చక్కటి పరిష్కారం, రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దానికి ఏంటంటే శాశ్వత పరిష్కారం కోసం ఏంటంటే దానికి సంబంధించిన MRI రిపోర్ట్స్ మాకు సెండ్ చేయగలిగితే L4 L5లో లేదు L5 S1లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చూసి దానికి సంబంధించి ఎట్లాంటి స్పైన్ థెరపీలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయని మీకు చెప్తాము. అవి చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మీరు సమస్యను తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్, అలాగే మరొక కలర్ రెడీగా ఉన్నారు రవీంద్ర గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. సార్ మా మిసెస్ 52 years. ఓకే సార్. వెరికోస్ వీన్స్ ఉంది సార్, వెరికోస్ వీన్స్. ఓకే, దానికి ఏమైనా ఈ నాడీ యోగంలో పరిష్కారం ఉందా సార్? వెరికోస్ వెయిన్కు పరిష్కారం ఉంది. అంటే హౌస్ వైఫ్ అండి, ఏమైనా వర్క్ చేస్తుంటారా వారు? ఏం అవసరం లేదు సార్, నేను ఎక్కువ నిలబడుతుంది, బాగా ఎక్కువగా వస్తుంది. ఓకే ఓకే అండి. ఓకే, వెరికోస్ వెయిన్స్ లెఫ్ట్ లెగ్లో ఎక్కువ ఉన్నాయా సార్, రైట్ లెగ్లో ఎక్కువ ఉన్నాయా? రెండింటికి ఉన్నాయి సార్, రైట్ కొంచెం ఎక్కువ ఉంది సార్. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీకు ఒక పాయింట్ చెప్తానండి, ఎందుకంటే ఈ పాయింట్ మీరు యూజ్ చేయడం ద్వారా కొంచెం లెగ్స్లో సర్క్యులేషన్ అనేది పెంచవచ్చు, దానికి ఉపయోగపడుతుంది ఇది. బట్ శాశ్వతంగా తగ్గాలి అంటే ఖచ్చితంగా సంప్రదించడం ద్వారానే ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు సుజోక్ థెరపీలో, స్పెషల్ ట్రీట్మెంట్స్. అవి తీసుకోవడం ద్వారా దానికి పరిష్కారం అనేది ఉంటుంది. దీంట్లో చేయాల్సింది ఏంటంటే చేతిలో ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసి చూసుకున్నట్టు అయితే పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీకు వస్తుంది. ఈ ఏరియాలో ఈ తంబు కింద ఏరియాలో ప్రెస్ చేసుకోవాలి. మీరు మీ యొక్క వేలితో కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. ఎక్కువ నొప్పి ఉన్నటువంటి పాయింట్ను గుర్తించాలి. మీరు గుర్తించిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్ మీరు గుర్తించిన చోట ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లాస్టర్కు సీడ్ తీసుకోండి, ఏదైనా సీడ్ తీసుకోవచ్చు ఆ సైజుని బట్టి, ఎందుకంటే పెయిన్ ఎంత ఏరియా వరకు విస్తరించిందో ఆ ఏరియా వరకు తీసుకొని ఈ వెనక సైడ్ మీరు సపోర్ట్ ఇవ్వాలి, ముందర సైడ్ కూడా సపోర్ట్ ఇస్తూ ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. కాబట్టి ఒక 3 seconds ప్రెస్ చేస్తే సరిపోతుంది. 1 గంటకు ఒకసారి ఈ ఏరియాను ప్రెస్ చేస్తూ ఉండాలండి.
ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కి లెఫ్ట్ అదే సార్. లెఫ్ట్ రైట్ సార్. అదే సార్, ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలి, రెండో రోజు రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కొంత వాకింగ్కు కూడా సమయం అనేది కేటాయించమని చెప్పండి. కొన్ని లెగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, తర్వాత ఈ నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా, అంటే మర్కటాసన్ ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనం సర్క్యులేషన్ అనేది కాళ్ళకు పెంచుకోవచ్చు. వెరికోస్ పెయిన్లో చక్కటి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. రంగస్వామి గారు కర్నూలు నుండి. నమస్తే అండి రంగస్వామి గారు. చెప్పండి శ్రీకాంత్ శర్మ గారు. నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. సార్ ఇప్పుడు 24 మాకు అనిత భావము నాకు అనిత సరిగ్గా వినపడట్లేదు, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పరా? హలో సార్, మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు. సరిగా రావడం లేదు. అవును, హలో చెప్పండి సార్. నిద్ర సరిగా రావడం లేదు. నిద్ర సరిగ్గా రావట్లేదు. హలో, ఓకే నిద్ర సార్. రావట్లేదు అంటున్నారా మీరు? నిద్ర రావట్లేదు అంటున్నారు కదా? అవును, నిద్ర సరిగా రావడం లేదు. ఇంకా అది ఇప్పుడు మార్చి 20 నుంచి ఇదే బాధపడుతున్నాను నేను. ఓకే సార్, మీ వయసు ఎంత అండి? హలో, అంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నప్పుడు నిద్ర కూడా పట్టదంటారా డాక్టర్? లేదండి, అది వేరు ఇది వేరు. ఇప్పుడు ఏంటంటే వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే నిద్ర సరిగా ఉండట్లేదని అడగడం జరిగింది. అయితే ఈ నిద్ర లేకపోవడానికి ఏంటంటే రూట్ కాజులు రకరకాలుగా ఉంటాయి. ఒకటి మానసికమైనటువంటి సమస్యలు అయి ఉండొచ్చు, లేదు ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ నిద్ర సరిగా లేనటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనకు టిప్ అనేది ఉందండి. ఈ నిద్ర సరిగా లేనటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకు ఈ ముద్రా థెరపీ ప్లస్ మంత్రా థెరపీ ఇవి రెండు కలిపి చేసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి. ఈ నిద్ర రావడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఈ రెండింటిని జాయింట్ చేయాలండి. అంటే ఉంగరం వేలు తర్వాత ఈ బొటన వేలు, ఈ రెండింటిని జాయింట్ చేయాలి. తర్వాత మిడిల్ ఫింగర్ని కూడా కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలుని కింది డైరెక్షన్లో పెట్టాలి. ఇది ముద్ర అన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎవరికైతే నిద్ర సరిగా రాదో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్పు. ఇది చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదలు ఈ ఉంగరం వేలును దీన్ని కనెక్ట్ చేయాలి. తర్వాత మిడిల్ ఫింగర్ను దీన్ని కనెక్ట్ చేయాలి ఈ విధంగా. తర్వాత చూపుడు వేలును కింద కనెక్ట్ చేయాలి. ఇది ముద్ర అండి. ఫస్ట్ చూపుడు వేలు, తర్వాత ఈ రెండు ఫింగర్స్ కూడా దీనికి కనెక్ట్ అవుతాయి లెఫ్ట్ హ్యాండ్లో. ఈ విధంగా మీరు పడుకొని చేసుకోవచ్చండి. ఇది చేసుకున్న తర్వాత స్మైల్తో 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవాలి. స్మైల్ అనేది ఇంపార్టెంట్. స్మైల్తో బ్రీత్ అనేది 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయిన తర్వాత స్మైల్లో ఆ విధంగానే కళ్ళు మూసుకొని ఉండాలి. వీలైనంత మట్టుకు ఈ ముద్ర కంటిన్యూ చేస్తూ ఉండాలి. న్యాచురల్గా మీకు ఏంటంటే స్లీప్ అనేది సహజంగానే మీకు వస్తుందండి. కాబట్టి ఉదయం లేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఈ ముద్ర మీద వేసి మీరు పడుకుంటే ఖచ్చితంగా చక్కటి పరిష్కారం అనేది మీకు స్లీప్కి సంబంధించిన వాటిలో ఉంటుంది. ఒకవేళ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టు అవుతాయి, అంటే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ తర్వాత స్టమక్ డిసార్డర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఏంటంటే నిద్రలో డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయండి. అట్లాంటి దానికి ఏంటంటే పర్సనల్గా కలవడం ద్వారా దానికి ఇంకా ప్రత్యేకంగా మీరు ఏమేం చేసుకోవాలో చెప్తాము. ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఈ నిద్రకు సంబంధించి నిద్రలేమికి చక్కటి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, అలాగే ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి నడుము నొప్పి బాగా వస్తూ ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ వర్క్ కానీ, అలాగే ఇంట్లో ఉండే ఉమెన్ కూడా ఎక్కువగా వర్క్ చేయడం వల్ల వాళ్ళకి కూడా నడుము పైన ఎక్కువగా వస్తుంది. సో దానికి మన స్పైన్ థెరపీ యూస్ అవుతుందంటారా వారికి కూడా? ఖచ్చితంగా అండి. దీనికి ఏంటంటే ఈ స్పైన్ థెరపీ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో ఓస్టియోపతి తర్వాత డోర్ను థెరపీ, ఈ రెండింటిని కలిపి ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా మనకేంటంటే ఈ డిస్క్ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా లంబార్ రీజియన్లో చాలా సమస్యలు వస్తున్నాయి. తర్వాత సర్వైకల్లో కూడా కొన్ని వస్తున్నాయి అన్నమాట. అంతే ఆ డిస్క్ బయటకు వచ్చిన దాన్ని ఏంటంటే మనం సహజంగానే ఒక సహజమైన ప్రక్రియ ద్వారా న్యాచురల్గా దాన్ని మనం హీల్ అనేది చేయొచ్చు అనమాట. ఆపరేషన్ అనేది అవసరం లేకుండా. దానికి సంబంధించిందే ఈ స్పైన్ థెరపీ అండి. దానికి సంబంధించి ఏంటంటే ఈ స్పైన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి
మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎంటీ స్టమక్లోనే రావాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకు అట్లా అపాయింట్మెంట్స్ ఉంటాయి సంజీవని ఆరోగ్య కేంద్ర హైదరాబాద్లో. వచ్చిన తర్వాత ఏంటంటే స్పైన్ను మాన్యువల్గా మేము చెక్ చేసి చూసుకోవడం జరుగుతుంది. మీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా చూడడం జరుగుతుంది. ఇవి రెండు కూడా చెక్ చేసిన తర్వాత మీకున్న సిమ్టమ్స్ను బట్టి మీరు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎట్లాంటి థెరపీ చేసుకోవడం ద్వారా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుందో ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుందండి. మాన్యువల్గా మనం చూడకుండా అయితే ఖచ్చితమైన ఆన్సర్స్ మనం ఈ స్పైన్ థెరపీలో ఇవ్వలేము. ఎందుకంటే చూడడానికి అది నడుము నొప్పి అయి ఉండొచ్చు, చూడడానికి అది సయాటిక్ అని అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే లోపల డిస్క్లో వచ్చినటువంటి సమస్యలు రకరకాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి పరిష్కారం అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, అలాగే మరొక కళ రెడీగా ఉన్నారు ప్రసాద్ గారు ఈస్ట్ గోదావరి నుండి. నమస్తే అండి ప్రసాద్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. అది మా మదర్ కి డిస్క్ ప్రాబ్లమ్ సార్. బ్యాక్ సైడ్ 2 years నుంచి తగ్గలేదు సార్. అది లెఫ్ట్ సైడ్ కాల్ లాగడం, హ్యాండ్ కూడా వచ్చింది సార్. ఇప్పుడు ఓకే అండి, లెఫ్ట్ సైడ్ కాల్ లాగడం ఉంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం కూడా ఉందా అండి? ఉంది సార్. కంటిన్యూ. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ సమస్య? 2 years నుంచి ఉంటుంది సార్. అది సడన్ గా వచ్చింది సార్, తగ్గట్లేదు. ఓకే అండి, వయసు ఎంత ఉంటుందండి? వయసు ఒక 35 ఉంటుంది. ఓకే అండి, దానికి సంబంధించిన ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ నేను చెప్తున్నాను. ఇది ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీకు ఆ లెఫ్ట్ సైడ్ కాలు తర్వాత చేయికి సంబంధించినటువంటి ఆ లాగడం అనేది కొంత రిలీఫ్ అనేది ఉంటుందండి. అది చేసుకోవడానికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు లెఫ్ట్ సైడే చేయాలి, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రైట్ హ్యాండ్తోనే చేయాలి. ఇది చేయడానికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ నార్మల్గా ఈ విధంగా ముందరికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ను స్ట్రెచ్ చేయాలి, అంటే కట్టెలాగా చేయాలి. మిగిలిన బాడీ రిలాక్స్గా ఉంచాలి. దాని తర్వాత రిస్ట్ ఈ విధంగా లోపలికి బెండ్ చేయాలి. రిస్ట్ లోపలికి బెండ్ చేసిన తర్వాత పై 2 fingers ఏవైతే ఉన్నాయో ఈ పై 2 fingersను లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఏరియా అంతా మీకు కొంత పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా మీకు వీలవుతే ఈ హ్యాండ్ను కంప్లీట్గా అపోజిట్ సైడ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ మోచేతి బెండ్ కాకుండా చూసుకోవాలి. ఇది స్ట్రేట్గా ఉండాలి, రిస్ట్ బెండ్ అయి ఉండాలి. ఇక్కడ 5 times మీరు బ్రీత్ తీసుకొని వదలాలి. మీరు గాలి ఎంత తీసుకొని వదిలితే మీకు అంత బెనిఫిట్ అన్నమాట. దాని తర్వాత నెమ్మదిగా చేతిని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. తర్వాత రిస్ట్ స్ట్రేట్గా చేయాలి, తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి చేయాలి. ఇది పై 2 fingers చేసుకోవడం ద్వారా చేతిలో రిలాక్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత సేమ్ మళ్ళీ అదే హ్యాండ్ ఈ విధంగా తీసుకోవాలి, రిస్ట్ మళ్ళీ లోపలికి బెండ్ చేయాలి. కింది 2 fingersని తీసుకోవాలి, ఈ విధంగా లోపలికి. రిస్ట్ బెండ్ అయ్యే ఉంటుంది. మీరు గమనించినట్టయితే రిస్ట్ ఒకవేళ స్ట్రేట్గా ఈ విధంగా పెట్టేస్తే మాత్రం మీకు ఫలితం రాదండి. రిస్ట్ స్ట్రేట్గా ఉండాలి, హ్యాండ్ మొత్తం స్ట్రెచ్ చేసి ఉంచాలి, నెమ్మదిగా సైడ్కి తీసుకురావాలి. ఇక్కడ మన ప్రాణశక్తి ద్వారా మనం తీసుకునేటువంటి గాలి ద్వారానే మనకు రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 5 times డీప్ బ్రీత్ మీరు ఎంత తీసుకొని వదలగలిగితే అంత గాలి లోపలికి తీసుకోవాలి, వదలాలి. కాబట్టి 5 సార్లు ఈ విధంగా గాలి తీసుకొని వదిలిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా నార్మల్ పొజిషన్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా లెఫ్ట్ కాలు లాగడము, తర్వాత లెఫ్ట్ చేయి లాగడం, ఈ రెండు కలిపి ఉన్నటువంటి వాళ్ళకు చాలా చక్కటి రిలీఫ్ అనేది ఉంటుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఏంటంటే మీకు సంబంధించిన రిపోర్ట్లతో సంజీవని ఆరోగ్య కేంద్రాల్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా దానికి సంబంధించి మేము ప్రత్యేకమైన స్పైన్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా శాశ్వతమైన పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే రైట్ సైడ్ కాలు లాగడం అంటే సయాటికా, తర్వాత రైట్ సైడ్ చేయి లాగడం సమస్య ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేసామో ఆ విధంగా రైట్ సైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే రైట్ కాలు లాగడం ఉందనుకోండి, మీరు ఏం చేయాలంటే హ్యాండ్ని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి, రిస్ట్ బెండ్ చేయాలి, తర్వాత కింది 2 fingersని ఈ విధంగా లోపలికి తీసుకోవాలి. ఈ తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఇటు సైడ్ పెయిన్లు ఉన్నప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మోచే ఈ విధంగా అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి దీన్ని మీరు స్ట్రేట్గానే ఉంచే ప్రయత్నం చేస్తూ 5 సార్లు గాలి తీసుకొని వదలాలి. దాని తర్వాత ఈ చేయి లాగడం సమస్య ఉన్నప్పుడు రైట్ సైడ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలి, మళ్ళీ సేమ్ రిస్ట్ లోపలికి బెండ్ చేయాలి. దీనికి సంబంధించి పై 2 fingersని ఈ విధంగా లోపలికి తీసుకోవాలి. తీసుకొని 5 times డీప్ బ్రీత్ తీసుకొని వదలాలి. ఈ విధంగా రైట్ సైడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయండి.
దానికి ఏంటంటే మీరు ఆచార్య శశికాంత్ శర్మ అని మీరు గూగుల్లో కొడితే మీకు దీనికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అది చూస్తూ మీరు ఇంటికి దగ్గర ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించి, సయాటికాకి సంబంధించి, డిస్క్ సమస్యలకు సంబంధించి మీరు ఇంట్లో చేసుకోవడానికి చక్కటి పరిష్కారాలు దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో కూడా మీకు రిలీఫ్ రాకుంటే అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావడం ద్వారా దానికి స్పైన్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్. ఈ నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలకు సంబంధించి మంచి చక్కటి పరిష్కారాలను మా కోసం అందజేశారు. అలాగే మీరు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు యూట్యూబ్లో ఆయన లింక్ ఏదైతే చెప్పారో ఓపెన్ చేసుకొని నార్మల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందులో చూస్తూ మనం ఇంట్లో చేసుకుంటే కనుక మనకి అప్పుడే పరిష్కారం అనేది దొరుకుతుంది. చూస్తూనే ఉండండి ఆరోగ్యం. ఇది అండి ఇవాళ ఆరోగ్యమస్తు సుజోగ్ నాడీ యోగా కార్యక్రమం. చూస్తూనే ఉండండి న్యూస్. మీతోనే మీ ఇంటే.